అయినా షాజాన్ బాషా గారు మిమ్మల్ని ఎందుకు కలుపుకొని పోవడం లేదు అసలుకి? ఈ ప్రశ్న ఆయన అడిగితే బాగుంటుందేమో. అంతేనా? అంతే కదా. నాకు తెలిసి ఎన్నికల సమయంలో మీరు షాజాన్ బాషా టికెట్ రావడాన్ని జీర్ణించుకోలేదా? ఒక అక్కసుతో కావాలనే రైల్వే కోడ్ని ఇన్ఛార్జిగా వేయించుకొని అక్కడికి వెళ్ళి ఎన్నికల రణరంగంలో పాల్గొన్నారు తప్పితే షాజాన్ బాషాకి ఎక్కడా కూడా మీరు మద్దతుగా నిలవలేదు, సపోర్ట్ చేయలేదన్న విమర్శలు బయట ఉన్నాయి. అందుకే షాజాన్ బాషా కూడా అదే అక్కస్తోనే మిమ్మల్ని కలుపుకొని పోవడం లేదంటున్నారు. అదే సార్, ఏదన్నా కానీ ఏం సెల్లు తీసుకుంటున్నారు? ఈ మాట మొన్న ఎలక్షన్లు జరిగినప్పుడు ఒక అసెంబ్లీనే కాదు సార్, అసెంబ్లీ పార్లమెంట్ రెండు కలిసి వచ్చినాయి. ఓకే, ఇదే మాట మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే, ఇదే మాట పోనీ షాజహాన్ బాషా గారి శ్రీమతి అంటే నేను ఒప్పుకుంటాను. ఇదే ఎలక్షన్లో మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఎక్కడెక్కడ పనిచేసాము, టోటల్ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా అంటారు సార్? అది ఆధారాలు పెట్టుకున్నారు మీరు? షాజహాన్ బాషా గారి శ్రీమతి, ఇక్కడ నేను అనబడే రామదాస్ చౌదరి, మేమంతా కలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారి కోసం పనిచేసాం, షాజహాన్ బాషా గారి కోసం పనిచేసాం, రామరెడ్డి గారి పనిలో తిరిగాం, కొత్తెండ్లో తిరిగాం, మోతీనగర్లో తిరిగాం, ప్రతి ఎలక్షన్ మీటింగ్కి మేము పోయాం. పోలేదని వాళ్ళంటే దీని ప్రత్యక్ష సాక్ష్యం. అదే జరుగుతుంది అంటే